తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. స్పెషల్లీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అమ్మా ఆడపిల్లలకి ఏం చెప్పాలంటే, ఆడపిల్లలు పుట్టిన తర్వాత పల్లెటూరులో వాళ్ళు ఏంటమ్మా, ఆడపిల్ల పుట్టింది కదా చక్కగా కిచెన్ వరకు ఇంట్లో వంట పనులు చేసుకుని శుభ్రంగా చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవాలి, తర్వాత పెళ్లి చేసేసి పంపించేద్దాం. మ్యాక్సిమం అందరూ ఈ ఊహలోనే ఉంటారు, ఈ ఆలోచనలో. అదే ఆ పిల్లల్లో డెవలప్ చేస్తారు. అమ్మ నువ్వు ఆడపిల్లవు కదమ్మా, ఎందుకు బయటకు వెళ్తావు, నువ్వు ఈ పనులు చెయ్యి, టీ పెట్టు, కాఫీ పెట్టు, ఇంట్లో వంట వండు, ఇంకా కొన్నేళ్ల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతావు. ఈ మాటలతోటే వాళ్ళని పెంచుతున్నారు. ఆ పిల్ల మైండ్ లో ఏముంటుంది, నాది కిచెన్ వరకు, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి. అలా మాత్రం ఈ రోజుల్లో పేరెంట్స్ అమ్మా ఎవ్వరూ కూడా ప్రతి వాళ్ళు అలా చెయ్యకండి. ప్రతి ఆడపిల్లకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి జ్ఞానం ఇవ్వండి. శక్తితో వాళ్ళు పైకి రాగలగాలి. స్త్రీశక్తి, మీరు ఆ స్వశక్తితోటి మీరు ఆ పిల్లని డెవలప్ చెయ్యండి. పెళ్లి, ఇల్లు, కిచెను ఇవన్నీ కాకుండా అమ్మా నువ్వు బాగా చదువుకో, మంచి జ్ఞానవంతురాలవు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, వెనకాల మేము ఉన్నాము, నీ వెనకాల మేము సపోర్ట్ గా ఉంటాము, కానీ నువ్వు ముందుకు, నీ అంతట నువ్వు ముందుకు వెళ్ళు అని అలాగ కనుక వాళ్ళని డెవలప్ చేశారంటే పిల్లల్లో చాలా చేంజెస్ వస్తాయమ్మా. ఆ పిల్లలు డిపెండెన్సీగా ఉండరు, వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటారు. వాళ్ళ డెసిషన్ మేకింగ్ తీసుకుని కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే డెసిషన్ మేకింగ్ వాళ్ళలో లేదు, వాళ్ళు డిపెండెంట్ అయిపోయారు. వాళ్ళు చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళు చెప్తే చెయ్యాలి, వద్దంటే మానేయాలి, ప్రతిదానికి పర్మిషన్స్ తీసుకోవాలి. అలా కాకుండా చిన్నప్పటి నుంచి ముందు పేరెంట్స్ పిల్లల్లో ఒక బీజం వేయండి అమ్మా, నువ్వు బాగా చదువుకుని నువ్వు ఇండిపెండెంట్ గా నువ్వు అన్ని పనులు చేసుకో, నీకు ఏది కావాలో అది నువ్వు స్వతహాగా నువ్వు చేసుకో అని అది పెడితే ఆడపిల్లల్లో చాలా చేంజెస్ వస్తుందమ్మా. తర్వాత వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చెయ్యాలన్నా, చదువుకోవాలన్నా, బయట చదువులకు వెళ్ళాలన్నా, ఏదైనా అంటే ఒక కారు కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా వాళ్ళంతటి వాళ్ళు ఆలోచిస్తారు. నేను కారు కొనుక్కుంటాను, నాకు ఇల్లు కొనుక్కోవాలి, అది కొనుక్కుంటాను అనే ఒక ఆలోచన కూడా తనకు రావాలి. నేను వాళ్ళని అడగనా, వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, భయంతో బతుకుతున్నారు కదమ్మా. భయాన్ని తీసేసి మీరు ధైర్యంగా నేను ఒక శక్తి స్వరూపం నాలోనే ఉంది, సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయి, సొంతంగా నిర్ణయం తీసుకుని ఆ డెసిషన్ మేకింగ్ మనమే తీసుకుని తప్పకుండా చేద్దాము అని వీళ్ళలో ఉండాలి, ప్రతి ఆడపిల్లలోనూ ఉండాలి. వెనకాల ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయాలి. అంటే కొంతమంది అంటారమ్మా, నెగిటివ్ గా చూస్తారు, అంటే వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాలా, భర్తని అడగాలి కదా, అత్తమామల పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా, తల్లిదండ్రులకు చెప్పాలి కదా అని ఇలా కొంతమంది మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? చెప్పడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంట్లో నలుగురు ఉన్నారు, కంపల్సరీగా డిస్కషన్ చేసుకోవాలి. ఇలా నేను అనుకుంటున్నాను, అది ఎందుకంటే మన ఆలోచన చెప్పాలి, మన ఆలోచన మంచిది కదమ్మా, చెడ్డ ఆలోచన కాదు. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి, అయ్యో తను మనందరికీ చెప్తోంది, చెప్పి మరీ చేస్తోంది. చెప్పకుండా చేయడం తప్పే, నీ అంతటి నువ్వు చేసేసుకో వెళ్ళిపో అని కాదు. ఎందుకంటే నలుగురితో మనం ముడిపడి ఉన్నాం, ఒక్కళ్ళు కాదు కదా. నలుగురితో ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. హస్బెండ్ అయినా అత్తమామలైనా రెస్పెక్ట్ ఇచ్చి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అదే టైంలో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. చెప్పింది కదా అమ్మ పాపం తను ఎంత గౌరవం ఇవ్వాలి, అమ్మ ఎంత చక్కగా మనకు చెప్పి చేస్తోంది, మనం తన మాటని కాదనద్దు, తను ఎలా అనుకుంటుందో అలా మనం దానికి సపోర్ట్ చేద్దాము. రెండు వైపులా ఉంటుందమ్మా, ఇది రెండు వైపులా ఉంటుంది ఖచ్చితంగా. ఇలా అంటే అమ్మవారు చెప్పేది అదే, ముందు ధైర్యంగా ఉండాలి, ముందడుగు వేయాలి, అందరితో కలుపుకోలుగా ఉండాలి, బాధ్యతలను కూడా నిర్వర్తించాలి. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి, మనకి ఇలాగ ధైర్యం రావాలి అంటే భయంగా ఉంటున్నాం కదా, ప్రతి వాళ్ళు కూడా భయంతో మనం మన లైఫ్ తీసుకెళ్తున్నాం ముందుకి. ప్రతి చోట ఎక్కడో అక్కడికి భయం అనేది చాలా ఎక్కువ ఉంది. ఇది చేస్తే ఏంటవుతుందో, ఇది చేస్తే ఏంటవుతుందో, ఆ భయం వలన మనం వెనకడుగే వేస్తున్నాం కానీ ముందడుగు వేయట్లేదు. ఈ భయం పోవాలి అంటేనమ్మా ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. ఎవరైతే స్పిరిచువాలిటీని పట్టుకుంటారో ఏదో ఒక రూపంలో మీకు ఏ దేవుడు ఇష్టమైనా సరే ఆ దైవనామస్మరణ చేసుకుంటూ మీరు ఆ నమ్మకం పెట్టుకుంటే మీకు అందరికంటే ముందు కలిగేది ధైర్యం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈవెన్ పెద్ద పెద్ద గురువులు, స్వాములు వీళ్ళందరూ కూడా ఇవి చేసేసుకుంటే ఇది వచ్చేస్తుంది, మీరు ఇది చేసుకుంటేనే మీకు అది జరుగుతుంది, మీకు ఇంత ప్రాబ్లంలో ఉన్నారు అని
రకరకాల వాళ్ళకి ఇవి రెమెడీలు చెప్తుంటారు. హోమాలు చేయండి, మీరు మీ దాంట్లో ఇంత ఈ జ్యోతిష్పరంగా ఇంత ప్రాబ్లంలో ఉంటారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళు. పరిహారాల కింద చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ అమ్మా 1 రోజు 2 రోజులు 3 రోజులు అవి పరిహారం అయిపోతుంది. 1 రోజు 2 3 రోజులతో అయ్యని కాదమ్మా. పూర్తి మన జీవితంలో మన భోజనం ఎలా చేస్తున్నాం, మన బట్టలు ఎలా కట్టుకుంటున్నాం, మనం పూర్తి అవన్నింటికి ఎంత టైం ఇస్తున్నామో అలాగే ఈ స్పిరిచువాలిటీ అన్నది మన లైఫ్ లో ఒక పార్ట్ కింద పెట్టేసుకోవాలి. కనీసం 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా, మరీ ఎక్కువ వద్దు, ఒక్క 2 minutes అయినా. మిగిలిన సమస్య అదేనమ్మా, క్షమించండి మధ్యలో టైం అయిపోతుంది, మాకు హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అమ్మాయిలు, ఇప్పుడు చదువు పూర్తయి ఉద్యోగం చేసే అమ్మాయిలే కావచ్చు, కాలేజ్కి వెళ్లే పిల్లలే, చదివే వాళ్ళు కావచ్చు, టైం లేదు, టైం కేటాయించలేకపోతున్నాము ఆధ్యాత్మికతకి స్పిరిచువాలిటీకి అని అంటారు. అదే సమస్య అయిపోయింది. కాదు, కరెక్ట్ అమ్మా. మీరు మీ అందరికీ చెప్పేది ఇదేనమ్మా. ఎంత పనులున్నా మనం ఏంటంటే ప్రయారిటీ అంతా మన ఆఫీసులు, జాబులు, బయట వాటికి ఇస్తున్నాము. అందులో కాస్త ప్రయారిటీ మనం ఈ భగవంతుడికి ఇవ్వండి. మీరు ఏ దేవిని నమ్మితే, ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడికి 2 నిమిషాలు ఇవ్వండి. 2 నిమిషాలు కాకపోయినా 1 నిమిషమైనా ఇవ్వండి. భక్తితో అరే 1 నిమిషమైనా దేవుణ్ణి మొక్కుకుని దండం పెట్టుకుని ఏదో ఒక స్తుతి చేసుకుని ఇంటి నుంచి బయట వెళ్ళండి. కొన్నాళ్లలో మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఈ మనం ఏదైతే మనకి కొన్ని అనుకుంటే ఇంత చేసినా కూడా నాకు ఎందుకే ఇలా జరుగుతోంది అనుకుంటూ ఉంటారు సమస్యలు. ఆ సమస్యలు పరిష్కారం కావాలి అంటే మన లోపల ఉన్న ఈ ఆసురి లక్షణం, భయము, క్రోధము ఏవైతే ఉన్నావో అవి తగ్గించుకోవాలంటే స్పిరిచువాలిటీ, ఒక దైవత్వాన్ని పట్టుకుంటే మనలో ఒక ధైర్యం తీసుకొస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి. ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో ఆ ధైర్యంతో మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సమస్యలకు మనం సెకండరీ పెడతాము. ఈ ధైర్యంతో పర్వాలేదు, ఇవాళ వచ్చింది కదా సమస్య, రేపు తగ్గుతుంది అని ఒక లోపల నుంచి ఒక మంచి దృఢత్వం పెరుగుతుంది. ఒక ఎనర్జీ మనకి ఫీల్ అవుతుంది. కష్టాల్లో ఉన్నా కూడా ఆ కష్టం కింద కనిపించదు. దానికి ఎదుర్కొనే మనకి పరిష్కారం మనమే వెతుక్కుంటాము. ఆ సమస్యకు పరిష్కారం ఇక్కడి నుంచే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ధైర్యం ఉన్నప్పుడు. ఆ ధైర్యం రావాలి అంటే స్పిరిచువాలిటీ ఉండాలి. ఉంటేనే మనం ధైర్యం తెచ్చుకుంటాం. అన్ని ఒకదానికొకటి కనెక్షన్ అమ్మా. అన్నింటికి మూల కారణం స్పిరిచువాలిటీ కనుక మనలో ఉంటే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఆ సొల్యూషన్ ఇక్కడి నుంచి వస్తుంది. అదొకటి గుర్తుంచుకుంటే చాలు. ఒక్క 5 నిమిషాలు భగవంతుడికి, కనీసం 5 నిమిషాలు 2 minutes అయినా ఇస్తే మీకు కొన్నాళ్లలోనే మార్పు వస్తుంది. ఇవాళే ఒక ఎగ్జాంపుల్, ఇవాళే నాకు ఇక్కడికి వచ్చే ముందు ఒక ½ an hour ముందు ఒక లైవ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరితో జరిగిందో అది. US లో ఒక పాప ఉంది. చాలా ఏళ్ళైంది వాళ్ళు US వెళ్ళి, వాళ్ళకి బాబు కూడాను. తో మంచి టాలెంటెడ్ అమ్మాయి. చూడండి, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఏమీ చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే వాళ్ళు లోపల బాధపడుతూ ఇంకా ఏమి పనికిరాని వాళ్ళం అయిపోయామా అన్న ఫీలింగ్ వచ్చేస్తారు. ఆ అమ్మాయికి అలా వచ్చేసింది. అంటే అయ్యో ఇంత చదువుకుని ఏమి చేయలేకపోతున్నానా, ఏమిటి అనుకుని ఒక బాధపడిపోతూ అలాగా కనెక్ట్ అయింది లలితా పరివార్ తోటి. రీసెంట్లీ వీకెండ్ క్లాసెస్, సాటర్డే సండే క్లాసెస్ తను జాయిన్ అయ్యి లలితా శాస్త్రం కంప్లీట్ చేసింది. మధ్యలో నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాను అందరికి. కంపల్సరీ కదమ్మా, ఓన్లీ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మనం ఏదైతే చెప్తున్నామో దాంట్లో ఏ మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ ని మనం ఎలా పట్టుకోవాలి, మన మీద ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ చెప్తూ ఆ అమ్మాయి చాలా శ్రద్ధతో భక్తితో అది పట్టుకుంది. జస్ట్ ఒక 2 months లోపల, 2 months ఎక్కువ కూడా కాదు, ఇన్నేళ్ళ అక్కడ ఉంటూ తనకి జరగనిది ఈ 2 months అమ్మవారిని పట్టుకుని నేను ఎలా అయితే చెప్తున్నానో తను ఫాలో చేసి అప్లై చేసి, ఇదివరకు కూడా అమ్మాయిని చూశాను. ఒక రకమైన డిప్రెషన్ లో ఉండేది ఆ అమ్మాయి, కొంచెం వేరుగా కనిపించేది. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ అమ్మాయిలో ఒక ధైర్యం వచ్చింది, ఒక శక్తి. తనే అంటుంది, నాకు తెలియదమ్మా ఎందుకో ఇదివరకు ఇప్పటికి నాలో నాకు చేంజెస్ కనిపిస్తున్నాయి అని. కనిపిస్తోంది. ఇవాళ మార్నింగ్ గుడ్ న్యూస్ చెప్తున్నానమ్మా అంది. చెప్పమ్మా అన్నాను. అమ్మా నాకు పార్ట్ టైం జాబ్ దొరికిందమ్మా అని. ఇన్నేళ్ళ ఎప్పుడో వాళ్ళ బాబుకి 6 ఏళ్ళు ఎంతో 5 ఏళ్ళు, దానికంటే ముందు ఎప్పుడో వెళ్ళారు వాళ్ళు. అంత టాలెంటెడ్ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఎప్పటి నుంచి అప్లై చేస్తోంది కానీ నో రిప్లై.
ఇప్పుడు తను ఆ అమ్మాయి ముఖంలో ఎంత కళ, ఎంత కాంతి అంటే చెప్పలేము. అమ్మ మీకే ముందు చెప్పాలని మీకమ్మ చెప్తున్నాను. ఇన్నాళ్ళై చేస్తున్నది దొరక్క ఇప్పుడు ఎప్పుడైతే మీతో కనెక్ట్ అయ్యానో, ఈ లలితా సహస్రం మీ ద్వారా నేర్చుకున్నానో, ఈ 2 నెలల్లోనే ఎంత అది కూడా చాలా మంచి చోట, అమ్మాయికి ఎలా కావాలో అలాంటిది. అంత అదే అమ్మవారు అనుగ్రహించారు అలా. అమ్మవారు అనుగ్రహించారు. ఎక్కడుంది అమ్మాయికి ధైర్యం చెప్పాను. అమ్మ నువ్వు డిపెండెంట్ గా ఉండకు, నీలో ఉంది అది, ఆ క్వాలిటీస్ మనలో ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఉన్నాయి కానీ మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము. లోపల నుంచి భయంతో బయట పెట్టలేకపోతున్నాము. ఆ భయాన్ని తీసేసి నీది ఏది ఉందో దాన్ని నువ్వు బయట తెచ్చుకో, ధైర్యంగా ఉండు, ఆ ధైర్యం నీకు అన్ని తీసుకొస్తుందని. అప్పుడు ఆ అమ్మాయిలో ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఎంత చక్కగా ఉందో, ఇప్పుడు బయటకు వెళ్ళి వర్క్ చేసుకుని అంత ఆనందం. అంటే లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను నేను. అమ్మవారు అలా చూసుకుంటుంది ఆవిడ నమ్మితే. అందుకే ఆ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని మనం పట్టుకుంటేనమ్మా, ప్రతి ఆడపిల్లలకి, ఈవెన్ చిన్న పిల్లలకు కూడా ఇదే మెసేజ్. మీలో ఉన్న శక్తిని మీరు పోల్చుకోండి. ఆ శక్తిని పోల్చుకుని, ఆ శక్తి నాలో ఉంది, నేను ఆ శక్తిని అర్థం చేసుకుని నేను ఇండిపెండెంట్ గా ఉంటాను, డెసిషన్ మేకింగ్ నేను తీసుకుని ఆ ధైర్యం నాకు ఇయ్యమని అమ్మవారిని మొక్కుకోండి. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళతోటి డిస్కస్ చేసుకుని వాళ్ళ యొక్క సపోర్ట్ మాత్రం ఉండాలి. కానీ డెసిషన్ మేకింగ్ ఎవరిది వాళ్ళు తీసుకోవాలి. సపోర్ట్ తోటి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తో వాళ్ళ పనులు, ప్రతి పని వాళ్ళు చేసుకోగలుగుతారమ్మా. చాలా సంతోషం, చాలా చక్కగా వివరించారమ్మా. నమస్కారం. మాత్రేనమ్మా.